బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత హైదరాబాద్లో నిరసనలు మిన్నంటాయి. ఇటు పాత బస్తీలో రోడ్డెక్కారు వేలాది మంది షియా ముస్లిమ్స్. ఇటు పురానీ హవేలీ నుంచి మొదలుపెట్టుకొని ఒక భారీ నిరసన ర్యాలీని తీశారు. ఇటు పురానీ హవేలీ, నూర్ ఖాన్ బజార్, అలాగే దారుల్ఫా ఈ ప్రాంతాల మీదుగా ర్యాలీని కండక్ట్ చేశారు. ఇటు ఖమేనీ ఫోటోలతో ఆందోళన చేశారు నిరసనకారులు. ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇటు నిరసన కారణంగా ఇటు పాత బస్తీలో భారీగా ట్రాఫిక్ జామ్. ఇటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇటు తాంజీమ్ ఏ జఫారీ అనే సంస్థ ఆధ్వర్యంలో పాత బస్తీలో ఆందోళనలు చేపట్టారు. ఇటు జమ్మూ కాశ్మీర్ అలాగే లక్నోలో కూడా ఇటు ముస్లింలు ఆందోళనకు దిగారు. కాశ్మీర్లో ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు నిరసనకారులు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. వందలాది మందిగా వేలాది మందిగా ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఓల్డ్ సిటీలో మొత్తానికైతే ఒక ర్యాలీని కండక్ట్ చేశారు. తాంజీమ్ ఈ జఫేరీ అనే ఒక లోకల్ షియా సంస్థ, ఆ సంస్థ ఈ ర్యాలీని కండక్ట్ చేసింది. ఈ ర్యాలీ ఇటు ఓల్డ్ సిటీలోని మజర్ ఈ ఇబ్నే ఖాతూన్ పురానీ హవేలీకి సంబంధించిన ఈ ఏరియా నుంచి నూర్ ఖాన్ బజార్, దారుల్ షిఫా అలాగే మీర్ ఆలం రోడ్ ఈ ప్రాంతాల గుండా మొత్తానికైతే ర్యాలీని తీసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం మనం ప్రస్తుతానికి. ఒకసారి ర్యాలీకి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. मैं तमाम जो हाजिर हैं उनके लोगों को कदर करते हुए गुजारिश करता हूँ कि नारों से हम लोग लगाएंगे, आप लोग जवाब दें। आपके जज्बों की मैं नए दिन से जो कदर करता हूँ, नारों की जिम्मेदारी हमारी रहेगी। हम जो नारा लगाए होंगे मगर आप अपने से जज्बात में कोई गलत नारा ना लगाए जिससे हुकूमत जालिम को जो फायदा पहुंच सके। मैं गुजारिश करता हूँ मैं तमाम जो हाजिर हैं उनके लोगों को कदर करते हुए गुजारिश करता हूँ कि नारों से हम लोग लगाएंगे, आप लोग जवाब दें। आपके जज्बों की मैं नए दिन से जो कदर करता हूँ, नारों की जिम्मेदारी हमारी रहेगी। हम जो नारा लगाए होंगे मगर आप अपने से जज्बात में कोई गलत नारा ना लगाए जिससे हुकूमत जालिम को जो फायदा पहुंच सके। मैं गुजारिश करता हूँ मैं तमाम जो हाजिर हैं उनके आयतुल्लाह खामेनी की मौत हुई है। इस्लाम अगर मुस्तैद हो जाए तो फिलिस्तीन कभी क्या आजाद हो जाता। हालांकि इस्लाम अगर मुस्तैदा नहीं हुए अल्लाह ताला यानी मुसलमान अगर 1400 साल पहले भी अगर मुत्तहिद होते निकाह ना होता तो इमाम हुसैन अलैहिस्सलाम की शहादत नहीं होती। आज भी तो निफाक की वजह से तो ये शहादतें हमारे लिए इबरत है, दर्द है कि देखो खामेनी साहब इस दुनिया से गुजर गए लेकिन कि गैर मुसलमानों को अजियत देना, सिर्फ एक आज़ादी एक अमन से एक सुकून से जिंदगी गुजारने का वो दर्द है। आज़िज़ान मोहतरम हाथों से मैं अमामा पहना आज उन्हीं के हाथ। ఇటు ఇరాన్కి అలాగే ఇటు హైదరాబాద్కి ఉన్న రిలేషన్ ఇక్కడ ఎక్కువ శాతం ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన ముస్లిమ్స్ ఉండడం, ఇటు ఓల్డ్ సిటీకి సంబంధించిన బార్కాస్ ఆ ప్రాంతంలో ప్రస్తుతానికి ఇప్పటికీ ఇరాన్కి సంబంధించిన వంటలు, ఇరాన్కి సంబంధించిన రిలేషన్స్, ఇక్కడ నుంచి ఇరాన్కి సంబంధించిన వ్యక్తులకి అక్కడ ఇరాన్లో రిలేషన్స్ ఉండడం, మొత్తానికైతే ఇరానియన్ రిలేషన్ మన దగ్గర తాగే టీ కూడా మనం ఇరానీ ఛాయ్ అంటుంటాం. మొత్తానికైతే హైదరాబాద్కి అలాగే ఇరాన్కి ఉన్న రిలేషన్ని అలాగే షియా కమ్యూనిటీకి ఉన్న రిలేషన్ని మొత్తానికైతే ఒక ప్రొటెస్ట్ ద్వారా ఒక నల్ల దుస్తులు ధరించి ఓల్డ్ సిటీలో మొత్తానికైతే ఒక ప్రొటెస్ట్ని చేసే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఇటు ఎంఐఎంకి సంబంధించిన లీడర్స్ కూడా మాట్లాడారు. ఒక్కసారి వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. खामेनी की मौत हुई है और मैं इसको इमोरल और अनलॉफुल एक्ट मानता हूं आयतुल्लाह खामेनी की मौत को। और मेरी तरफ से हमारी पार्टी की तरफ से ना सिर्फ
उनके शिया वर्ल्ड को, बल्कि पूरे लोगों को जो उनको अपना रहबर मानते थे, शिया कौम उनको अपना रहबर मानती थी। और हम ये मुतालबा करते हैं कि ये जंग खत्म होनी चाहिए और भारत सरकार को इसमें अपना रोल निभाने की जरूरत है। और हम उम्मीद करते हैं कि मौजूदा बीजेपी की सरकार आयतुल्लाह खामेनी की मौत को कंडेम करेगी, इस जंग को रुकाने की पूरी कोशिश करेगी, क्योंकि याद रखिए कि 10 मिलियन के करीब भारत के नागरिक गल्फ कंट्रीज में काम करते हैं। और अभी इत्तला आई कि ओमान के पोर्ट पर शायद हमारे एक इंडियन वर्कर की जख्मी भी हुए हैं। तो ये बहुत, अगर ये जंग नहीं रुकेगी तो फिर ये बहुत आगे बढ़ेगी, ये टर्मोइल होगा पूरे इलाके में। और आपको अंदाजा भी नहीं है कि कई भारत के लोग जो उम्रा करने के लिए गए हैं, आयतुल्लाह खामेनी की मौत हुई है और मैं इसको ఇటు అమెరికాని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఇటు ఇజ్రాయెల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారత్ కూడా కలగజేసుకోవాలి, ఈ యుద్ధాన్ని ఆపాలి. ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో దాదాపు 1 కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి వాళ్ళ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఖచ్చితంగా భారత్ కలగజేసుకోవాలి అంటూ ఇటు అసదుద్దీన్ ఓవైసీ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తన పార్టీ కూడా, ఇటు ఎంఐఎం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుందంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన ముస్లిమ్స్ ఇటు హైదరాబాద్, అలాగే ఇటు లక్నో, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో వీరందరూ కూడా ఆందోళనకు దిగారు. కాశ్మీర్లో అయితే మొత్తానికైతే ఇటు ప్రభుత్వ ఆస్తుల్ని కూడా నిరసనకారులు ధ్వంసం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు ఖమేనీ మృతిపై, అలాగే ఇటు ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న ఈ మిసైల్స్తో చేస్తున్న ఈ అటాక్ పైన మొత్తానికైతే చర్యలు తీసుకోవాలి, భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో మొత్తం మీద ఇటు హైదరాబాద్లో వేలాది మంది ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన ముస్లిమ్స్, మనం ఆ ర్యాలీకి సంబంధించిన వీడియోస్ని చూస్తున్నాము. చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టుకొని, మహిళల నుంచి మొదలు పెట్టుకొని పెద్దవారు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. ఖమేనీ మృతిపై, అలాగే ఇటు అమెరికా, అలాగే ఇజ్రాయెల్ తీసుకుంటున్న ఈ చర్యలపైన మొత్తానికైతే ఒక ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీగా ఇటు ఓల్డ్ సిటీలోని పురాణి హవేలీ నుంచి మొదలు పెట్టుకొని ఇటు మీర్ ఆలం రోడ్ దాకా ఒక ర్యాలీగా వెళ్ళారు. నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు, నల్ల కండువాలు ధరించి ఒక నిరసననైతే వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు. సో ఖమేనీ, అలాగే ఇటు ఇరాన్, అలాగే హైదరాబాద్కున్న రిలేషన్ని ఒక రకంగా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఈ ర్యాలీకి సంబంధించిన విజువల్స్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. वाहिगुरु जी की फतेह। शहीद की हयात कौम की हयात है, हयात तो हयात, फिर मौत भी हयात है। शरीर का मर जाना मौत नहीं होता, जमीर का मर जाना यकीनन मौत होता है। अगर आपने अपने जमीर को बेच दिया है, ठीक है, आप जिंदा भी मुर्दे हो। जैसे आप तो सबको मालूम है, तमाम मुस्लिम कंट्री जो यूएसए की गुलामी को एक्सेप्ट कर चुकी हैं, और वहां पे एक ही एक मर्द कंट्री है, ईरान, जिसने यूएसए की गुलामी को एक्सेप्ट नहीं किया, और उन्होंने शहादत, खामनेई साहब ने शहादत का जाम पिया, और सिर्फ उन्होंने शहादत का जाम नहीं पिया, السلام
इस्राइल मुर्दाबाद 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 अमेरिका मुर्दाबाद 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 अमेरिका मुर्दाबाद मुर्दाबाद जिंदाबाद 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 हुसैनियत हाथ उठाइए बोलिए हुसैनियत हुसैनियत यजीदियत यजीदियत हुसैनियत రైట్, అమెరికా ముర్దాబాద్, ఇజ్రాయెల్ ముర్దాబాద్ అంటూ నినాదాలు ఇస్తూ మొత్తానికైతే వేలాది మంది ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన ముస్లిమ్స్ మొత్తానికైతే రోడ్లపైకి వచ్చారు. ఇటు ఓల్డ్ సిటీ మారుమోగిపోయింది నినాదాలతో. మరోపక్కన ఇటు లక్నో అలాగే కశ్మీర్ ప్రాంతంలో కూడా ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. అలాగే కశ్మీర్లో ఇటు ప్రభుత్వ ఆస్తులను కూడా కొంతమంది ధ్వంసం చేశారు నిరసనకారులు. భారత్లో ఆందోళనలు చేయడం కరెక్టేనా? ఆందోళనలు చేసినా కూడా ఇట్లా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇటు భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అమెరికాని, రష్యాని ఖచ్చితంగా. ఇటు అమెరికా అలాగే ఇటు ఇజ్రాయెల్తో మాట్లాడి చర్చలు చేసి యుద్ధాన్ని ఆపాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఓల్డ్ సిటీకి సంబంధించిన వ్యక్తులు కానీ, ఇటు ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ భారత్ జోక్యం చేసుకోవాలి. ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో దుబాయ్, ఖతర్, మస్కట్, ఒమాన్ ఇలాంటి ప్రాంతాల్లో దాదాపు 1 కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి భయభ్రాంతులకు గురవుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. ఖచ్చితంగా భారత్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే భారత్లో ఆందోళనలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను ఆర్టీవీకి సంబంధించిన పోల్లో కూడా పాల్గొనండి. ఒకసారి మనం చూస్తే కనుక ఖమేనీ ఫిబ్రవరి 28 ఖమేనీ చనిపోయిన తర్వాత ఇటు ఇరాన్ గల్ఫ్ దేశాలపైన మిసైల్స్ని ప్రయోగించడం, ఇటు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇటు బుర్జ్ ఖలీఫా ప్రాంతంలో కానీ, ఇటు జుమేరా పామ్ రిసార్ట్స్, ఒక పక్కన తెలుగు ప్రజలు అలాగే భారతీయులు ఎంతోమంది ఇటు దుబాయ్లో కావచ్చు, ఇటు ఖతర్, మస్కత్ ఇలాంటి ప్రాంతాల్లో పనిచేయడానికి వెళ్ళిన వాళ్ళు ప్రస్తుతానికి ఆందోళనలో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఖమేనీని చంపడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఖమేనీకి సంబంధించిన పోస్టర్స్ని చూపిస్తూ ఖమేనీకి సంబంధించిన ఆ ఫొటోస్ని మనం చూడవచ్చు కింద రైట్ సైడ్ విజువల్లో. ఖమేనీకి సంబంధించిన ఫొటోస్ని, ఆ పోస్టర్స్ని పట్టుకొని మొత్తానికైతే భారీ ర్యాలీగా వెళ్ళారు. ఒక నినాదాన్ని ఇస్తూ వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. మొత్తానికైతే ఇటు షియా కమ్యూనిటీ అలాగే సున్నీ కమ్యూనిటీ, ముస్లిమ్స్కి సంబంధించి 2 సెక్ట్స్ అనొచ్చు, 2 కమ్యూనిటీస్ అనొచ్చు. మొత్తానికైతే ఈ 2 కమ్యూనిటీస్ ఇటు హైదరాబాద్లో ఈ 2 కమ్యూనిటీస్ ఉండడం, వాటి మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకసారి రైట్ సైడ్ విజువల్లో రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఇటు కశ్మీర్లో నిరసనకారులు ఎలాంటి నిరసన చేశారు, ప్రభుత్వ ఆస్తులని ఎలా ధ్వంసం చేశారు, దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. పరుగులు తీస్తున్నారు. రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం పరుగులు తీస్తూ మొత్తానికైతే ప్రభుత్వ ఆస్తులను కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం.
రైట్, మనం విజువల్స్లో చూస్తున్నాం ఇటు కాశ్మీర్లో ర్యాలీగా కాకుండా ఒక విధ్వంసానికి బయలుదేరినట్టు అక్కడ అడ్డుగా పెట్టిన బ్యారికేడ్స్ అన్ని కూడా ఒక్కసారిగా వాటన్నిటిని కూడా తోసుకొని వాటన్నిటిని కూడా కింద పడేసి, అలాగే ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వానికి సంబంధించిన వెహికల్స్ కానీ, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ ఉన్న బిల్డింగ్స్ని కానీ వీటన్నిటిని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. మనం చూడొచ్చు చాలా అగ్రెసివ్గా అక్కడ ఉన్న ప్రొటెస్టెంట్స్, అక్కడ ఉన్న ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ, నిరసన వ్యక్తపరుస్తున్న వాళ్ళందరూ కూడా అగ్రెసివ్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. సో మొత్తం మీద ఇటు లక్నో, ఇటు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన లక్నో కానీ, అలాగే కాశ్మీర్, అలాగే దాని తర్వాత ఇటు హైదరాబాద్కి సంబంధించిన ఓల్డ్ సిటీలో కూడా నిరసనకారులు మొత్తానికైతే నిరసన వ్యక్తపరిచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హైదరాబాద్లో పోలీసులు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇటు కాశ్మీర్లో మాత్రం ఆస్తులను ధ్వంసం చేశారు. లక్నోలో కూడా కొంత టెన్స్ సిచ్యువేషన్ అయితే నెలకొని ఉంది. మొత్తానికైతే ఖమేనీ ఫిబ్రవరి 28న ఖమేనీ చనిపోయిన తర్వాత మొత్తానికైతే ఇరాన్ చాలా అగ్రెసివ్గా ఇప్పుడు రానున్న రోజుల్లో అమెరికా అలాగే ఇజ్రాయెల్కి యుద్ధం అంటే ఏంటో చూపిస్తాను, ఖచ్చితంగా ఖమేనీ మృతికి సంబంధించి మేము ప్రతీకారం తీర్చుకుంటాము, ఒక రివెంజ్ని తీర్చుకుంటాము అంటూ ఇమీడియట్గా గల్ఫ్ దేశాలకు సంబంధించిన అసెట్స్పై, గల్ఫ్ దేశాలకు సంబంధించిన అమెరికన్ అసెట్స్, అలాగే గల్ఫ్ దేశాలలో ఉన్న ఎయిర్పోర్ట్స్ కానీ, అలాగే ఇటు పబ్లిక్ ప్లేసెస్, ఇటు కమర్షియల్ బిల్డింగ్స్ వీటన్నిటిని కూడా టార్గెట్ చేసుకుంటూ మొత్తానికైతే ఇరాన్ విరుచుకుపడుతుంది. నిన్నటికి నిన్న రాత్రి మనం చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్ని బేస్ చేసుకొని, ఇజ్రాయెల్ని ఒక టార్గెట్గా ఫిక్స్ చేసుకొని ఇటు రాత్రి భారీ ఎత్తున మిసైల్స్తో ఇటు టెల్ అవీవ్, ఇజ్రాయెల్కి సంబంధించిన టెల్ అవీవ్ అనే సిటీని మొత్తానికి టార్గెట్ చేసుకొని భారీ ఎత్తున విధ్వంసానికి దిగారు. ఇటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఆ బిల్డింగ్స్కి సంబంధించి ఎక్కడైతే విధ్వంసం జరిగిందో ఆ బిల్డింగ్స్కి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ సోషల్ మీడియా మాధ్యమంలో ఎక్కడ పోస్ట్ చేయొద్దంటూ ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రజలని కోరడం జరిగింది. దానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్ని మళ్ళీ మిసైల్స్తోనే అటాక్ చేసి అడ్డుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు అంటూ మొత్తానికైతే ఇటు నెతన్యాహు ఇజ్రాయలీ ప్రజలను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన పోస్టర్స్ని కింద పడేసి వాటిని తొక్కే ప్రయత్నం, ఇజ్రాయెల్కి సంబంధించిన ఫ్లాగ్ను కూడా కింద పడేసి వాటిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఖమేనీ, ఇటు నెతన్యాహు అలాగే ట్రంప్కి సంబంధించి స్లోగన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ అలాగే అమెరికా ముర్దాబాద్, అమెరికా ముర్దాబాద్, ఇజ్రాయెల్ ముర్దాబాద్ అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ఖచ్చితంగా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలి అంటూ కూడా నినాదాలు ఇచ్చారు. మొత్తం మీద ఇటు ఓల్డ్ సిటీ, అలాగే ఇటు ఓల్డ్ సిటీ పాటు లక్నో, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన లక్నో, అలాగే ఇటు కాశ్మీర్, మూడు బాక్సెస్లో మనం విజువల్స్ని చూస్తున్నాం. ఇటు మొదటగా కాశ్మీర్కి సంబంధించిన వీడియోని చూస్తున్నాం. రెండో బాక్స్లో ఇటు ఓల్డ్ సిటీకి సంబంధించిన విజువల్, దాంట్లో మహిళలు, మరి ముఖ్యంగా భారీ ఎత్తున మహిళలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు మహిళలందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మూడో బాక్స్లో మనం ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఫ్లాగ్ని కింద పడేసి తొక్కి నిరసన వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద దీనిపైన మరి భారత ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఎంబసీలు ఇటు ముంబైలో అలాగే ఢిల్లీలో, ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఎంబసీలు మన దగ్గర కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఇజ్రాయెల్ ఎంబసీ దీన్ని సీరియస్గా తీసుకోబోతుందా? దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవ్వబోతుంది? ఒకసారి దీనికి సంబంధించి మనం మరింత డీటెయిల్స్ ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఓల్డ్ సిటీలో పురాణే హవేలీకి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. రెండో బాక్స్లో ఇటు భారీ ఎత్తున మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ముస్లిమ్స్లో 2 కమ్యూనిటీస్ అని చెప్పుకోవచ్చు, 2 సెక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇటు షియా అలాగే సున్నీ 2 కమ్యూనిటీస్ ఉంటాయి. మొత్తానికైతే ఇటు ఇరాన్ దేశానికి సంబంధించిన వ్యక్తులు, ఇటు ఖమేనీ వీరందరూ కూడా షియా కమ్యూనిటీకి సంబంధించిన వారు. ఇటు ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిమ్స్ ఎక్కువ శాతం అక్కడ ఉన్న వారందరూ కూడా షియా కమ్యూనిటీకి సంబంధించిన వారు. ఈ షియా కమ్యూనిటీకి సంబంధించిన వారందరూ కూడా ఈ నిరసనలో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఇరాన్కి అలాగే ఇండియాకి ఉన్న రిలేషన్, అలాగే గతంలో ఇటు పర్షియన్స్, ఇటు ఇరానియన్స్, ఇటు హైదరాబాద్ని, మరి ముఖ్యంగా ఇటు తెలంగాణని గతంలో వాళ్ళు రూల్ చేశారు.
ఇటు నిజామ్స్ కావచ్చు, కుతుబ్ షాహీస్ కావచ్చు, వీరందరూ కూడా ఇరాన్ నుంచి వచ్చిన వ్యక్తులే. ఇరాన్కి ఉన్న సంబంధం, ఇక్కడున్న వ్యక్తులకి ఇప్పటికీ ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి. ఓల్డ్ సిటీలో ఉన్న వ్యక్తులకి, మరీ ముఖ్యంగా బార్కాస్ లాంటి ఏరియాలో ఇటు అక్కడున్న షియా కమ్యూనిటీకి ఇప్పటికీ ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయం? నిరసనలు వ్యక్తపరిచే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది ఒక రైట్గా భావించవచ్చు. కానీ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారు ఇటు కాశ్మీర్ లాంటి ప్రాంతంలో. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. मैं नए दिन से जो कदर करता हूँ अमेरिका मुर्दाबाद, इजराइल मुर्दाबाद, नारे तकबीर, नारे रिसालत, नारे జై గోవింద. అనంతరాజ్ ఆశ్రయ్ వారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎదురుగా ఎంఎన్సి కంపెనీస్ మధ్యలో మెడికల్ కాలేజు మరియు ఇంటర్నేషనల్ స్కూల్స్కు అతి చేరువలో అనంతరాజ్ ఆశ్రయ్ ప్రాజెక్ట్ను కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. కేవలము 19 లక్షలకే మీకు 2 BHK హౌస్ను అనంతరాజ్ ఆశ్రయ్లో పొందవచ్చును. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery